ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో వరుస సంస్కరణలు చేపడుతోంది. ముఖ్యంగా విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో మెరుగైన వసతులు కల్పించారు. చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల వసతులపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్ చూసుకున్నట్లయితే ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు సంబంధించి పూర్తి స్థాయిలో మార్పులు తీసుకురావడం జరిగింది. మరి దానికి సంబంధించి పూర్తి స్థాయి ఇప్పుడు చిత్తూరు జిల్లా మొత్తం కూడా ఎక్కడ చూసినా హాస్టల్కి సంబంధించి పూర్తిగా పిల్లలు ముందులాగా కాకుండా వాడు పూర్తిగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అనేక అంశాల్లో కూడా మార్పులు తీసుకురావడం జరిగింది. సో దానిలో భాగంగా చూసుకున్నట్టు మనం ఇప్పుడు పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ వసతి గృహం 1 and 2కి రావడం జరిగింది వైకేటీవీ ఆధ్వర్యంలో. మరి ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, వచ్చినటువంటి హాస్టల్ డెవలప్మెంట్ కావచ్చు, అనేక అంశాలపైన కూడా మనం హాస్టల్లో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. మరి దీనికి సంబంధించి పిల్లల యొక్క వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, ముందుకి ఇప్పటికి తేడా ఏ విధంగా ఉంది, అనేక అంశాలపైన కూడా మనం పిల్లలతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రండి. నా పేరు ఎం అశోక్ నాయక్. నేను చదువుతున్నది 10వ తరగతి. 10వ తరగతి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు? కుప్పం సైడ్ వీరనమల్ల తండా. అక్కడి నుంచి వచ్చినావు. చూసుకుంటున్నట్లయితే హాస్టల్ సంబంధించి పూర్తి స్థాయిలో ఇక్కడ ఫెసిలిటీ ఏ విధంగా ఉన్నాయి మీకు? బాగున్నాయి. అంటే బాగున్నాయంటే సంబంధించి ఫుడ్ కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించి మెటీరియల్ కావచ్చు, గవర్నమెంట్ నుంచి మీకు అన్ని వచ్చినాయా? ఓకే. ముందరికి ఇప్పటికి ఏం తేడా ఉంది ఇక్కడ? ముందరంటే అది కొన్ని వచ్చినాయి, కొన్ని రాలేదు సార్. ఇప్పుడు అన్ని వస్తున్నాయి సార్. ఏమేమి వచ్చినాయి ఇప్పుడు? నైట్ డ్రెస్, అది బయట అమ్ముతారు కదా సార్, బెడ్షీట్, అది కూడా ఇస్తున్నారు సార్. జర్కీలు, షూస్, అవంతా ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నారు సార్. అవన్నీ ఇచ్చినారు. ఓకే. ఫుడ్ ఏ విధంగా ఉంటుంది హాస్టల్? ఫుడ్ బాగుంటుంది సార్. బాగుంటుంది. మీ హాస్టల్ వార్డెన్ మిమ్మల్ని ఏ విధంగా చూసుకుంటారు? బాగా చూసుకుంటారు సార్. బాగా చూసుకుంటారు. ఓకే. మీ పేరెంట్స్ ఏం చేస్తారు? మా అమ్మ వచ్చి కూలి పనికి పోతుంది సార్. మా నాన్న లేరు సార్. మీ నాన్న లేరు. ఓకే. నీ పేరేమో ఎక్కడి నుంచి వచ్చినావు? పెద్దారికొండ నుంచి వచ్చినావు. మీ అమ్మ మీ నాన్న ఏం పని చేస్తారు? వ్యవసాయం చేస్తారు. మా అమ్మ కూలి పని. మీ అమ్మ కూలి పని పోతుంది. చూస్తే హాస్టల్ ఏ విధంగా ఉంది ఇక్కడ? ఫుడ్ చూసుకుంటే ఫుడ్ కావచ్చు అంతా? ఫుడ్ గానీ బాగుంది. ముందులాగా లేదు. బెడ్షీట్లు, షూస్, డబ్బులు అన్ని ఇస్తారు. ఓకే. అంటే ఎడ్యుకేషన్ సంబంధించి మీకు అన్ని మెటీరియల్ హాస్టల్ ఇస్తున్నారా? ఓకే. అంటే చూసుకున్నట్లయితే ముందుకి ఇప్పటికి తేడా ఏ విధంగా ఉంది సార్? ముందు బెడ్షీట్లు అవంతా ఏం లేదు సార్. ఇప్పుడు షూలు, బెడ్షీట్లు, మనకి ఏమేమి కావాలంటే అంతా ఇస్తున్నారు. అంటే మీ ఇల్లుకి హాస్టల్కి తేడా ఏదైనా ఉందా? ఇక్కడే బాగా చూసుకుంటారు. ఇక్కడే బాగా చూసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చినావు? చంద్రమకలగడ్డ. మీ అమ్మ మీ నాన్న ఏం పని చేస్తారు? మా నాయన అయితే ఆటో డ్రైవర్, మా అమ్మ ఇంటి పనికి పోతుంది. చూస్తే ఇక్కడ ఫుడ్ గానీ అంతా హాస్టల్ బాగున్నాయా? ఇంటికంటే హాస్టల్ బాగుంది. ఓకే. అంటే నువ్వు ఎప్పటి నుంచి హాస్టల్లో ఉన్నావు? ఫిఫ్త్ ఇంకా. అప్పటికి ఇప్పటికి హాస్టల్లో ఏం తేడా అయింది, మార్పు వచ్చింది? నైట్ డ్రెస్ లేదు, ఇప్పుడు నైట్ డ్రెస్ ఇచ్చినారు. ఓకే. ఇంకేం మారింది? ఫుడ్ అంతా చికెన్, గుడ్డు, పూరి, ఇడ్లీ అంతా బాగుంది. ఓకే. ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందా? ఇప్పుడు బాగుంది. బాగా చదువుకుని ఏం కావాలనుకుంటున్నావు నువ్వు? పోలీస్. ఓకే. ఆల్ ది బెస్ట్. అసలు హాస్టల్ నిజంగా ఏ మార్పులు వచ్చాయి? అసలు ఏ విధంగా విద్యార్థులందరికీ కూడా ఈ విద్యా సంవత్సరము నైట్ డ్రెస్లు, టవల్, బెడ్షీట్లు, స్పోర్ట్స్ షూలు అందించడం జరిగింది. ఇంకా వాటర్ క్వాలిటీ కోసం వాటర్ టెస్ట్ చేస్తున్నాము. కిచెన్ గార్డెన్ అందుబాటులోకి తెచ్చి కూరగాయలు, ఆకుకూర ఇవన్నీ నుంచి కూడా ఫ్రెష్గా వండించడం జరుగుతుంది. ప్రభుత్వం ఇచ్చిండే మెనూతో పాటు ఇవి ఫ్రెష్గా అదనంగా చేస్తున్నాము. ప్రతిరోజు ఉదయం సాయంత్రము ట్యూషన్ తెప్పిస్తున్నాము. 4 సబ్జెక్టులకు గాను 3 ట్యూషన్ వాళ్ళు పెట్టినాము. వాళ్ళు ప్రతిరోజు వచ్చిందే వెలుగుబడిన విద్యార్థులు ప్రత్యేకంగా చూసుకుంటూ అందరికీ కూడా ప్రతిరోజు స్కూల్లో జరిగిందే విషయాలతో పాటు హోంవర్క్లు చేయడము అవన్నీ కూడా మా సమక్షంలో జరుగుతూ ఉంటాయి. గత సంవత్సరము ఆ ఫలితాలు కొంచెం తక్కువగా వచ్చినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం 38 వెలుగుబడిన తరగతి విద్యార్థుల కోసము ప్రత్యేకంగా చూసుకొని 100% సాధించడానికి కృషి చేస్తున్నాం. అన్న చెప్పండి అన్న, అసలు ఫుడ్ లో మార్పులు ఏ విధంగా ఉన్నాయి? అసలు ముందుకి ఇప్పటికి ఫుడ్ ఇక్కడ మెనూ ఏ విధంగా మారింది? మెనూ టోటల్ గా మారింది సార్. ఈ రోజు మంగళవారం కాబట్టి తాలింపు అన్నము, చికెన్ కర్రీ, ఎగ్, పుదీనా చట్నీ, పెరుగు పచ్చడి, అంటిపండిస్తాం సార్. అంటిపండిస్తారు. చూస్తే అసలు ముందు ఫుడ్ ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది? మా మెనూ అంతా మారిపోయింది సార్ టోటల్. ఓకే. అంటే మార్నింగ్ టిఫిన్ కి సంబంధించి టిఫిన్ కూడా అన్ని మారినాయి సార్. ఒక రోజు ఒక టిఫిన్, ఒక్కో రోజు ఒకటి. ఓకే. అంటే ఈ ఫుడ్ కి సంబంధించి పిల్లలు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు సార్. బాగా తింటున్నారు, హ్యాపీగా చదువుకుంటున్నారు.
ఓకే, ఏదైతే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు రావడంతో పూర్తి స్థాయిలో అట్లా స్కూల్కి సంబంధించి కావచ్చు, హాస్టల్ సంబంధించి కావచ్చు అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. చూసుకుంటే పిల్లలకు సంబంధించి ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకి సంబంధించి అనేక ఫుడ్ ఏదైతే మార్నింగ్ టిఫిన్ కావచ్చు, వాళ్ళకి సంబంధించి 3 రోజులు చికెన్ కావచ్చు పెట్టడం జరిగింది. మరి హాస్టల్ సంబంధించి చూసుకుంటే కూడా ఏదైతే పిల్లలు తాగే నీటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్యూరిఫై వాటర్ కూడా ప్రతి హాస్టల్కి పెట్టడం జరిగింది. అంటే పిల్లలు సురక్షితంగా నీరు తాగేసి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కూడా పూర్తి స్థాయిలో ప్యూరిఫై వాటర్ను కూడా పెట్టడం జరిగింది. అనేక అంశాలకు సంబంధించి పిల్లల భవిష్యత్తులో ఏదైతే హాస్టల్కి సంబంధించి ఇక్కడ స్టార్ట్ చేస్తారో పూర్తిగా దోహదపడే విధంగా అన్ని విధాల పిల్లలు సపోర్ట్ చేయాలని చెప్పేసి అయితే నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో అయితే అనేక మార్పులు అయితే తీసుకురావడం జరిగింది. అది పిల్లల మాటల్లో కావచ్చు, ఇక్కడ స్టాఫ్ మాటలు కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే వాళ్ళకి సంబంధించి ఉన్నటువంటి మార్పులు ఏ విధంగా వచ్చాయని చెప్పేసి కూడా పిల్లలు అయితే చెప్తున్న అంశం అయితే మనం చూస్తున్నాం. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.